గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అనుక్షణం అనేకమైన మలుపులతో ముందుకు సాగుతుంది. ఇక 12వ వారానికి సంబంధించిన ఎలిమినేషన్లో బిగ్ బాస్ హౌస్లో తర్జన భర్జనలు జరిగాయి. ముఖ్యంగా ఎలిమినేషన్ కత్తి యష్మి మెడకి, పృథ్వీ మెడకి వేలాడుతూనే ఉన్నది. ఈ సమయంలోనే అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఇక ఫైనల్గా 12వ వారం ఎలిమినేషన్లో భాగంగా యష్మి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. అయితే యష్మి ఎలిమినేషన్కి ముఖ్య కారణం మాత్రం యష్మి నోటి దురుసు అనే చెప్పవచ్చు. మంచిగా గేమ్ ఆడుతున్నప్పటికీ తాను చేసే కొన్ని స్ట్రాటజీస్, కొన్ని ప్లాన్స్ ఆమెకి నెగిటివిటీని తెచ్చిపెట్టాయి. ఇక మరో ముఖ్యమైన కారణం నిఖిల్ వెంట తిరగడం. నిఖిల్పై అమితమైన ప్రేమతో నిఖిల్ ఏది చేసినా కరెక్ట్ అనేలాగా యష్మి మాట్లాడటం, ముఖ్యంగా నిఖిల్ చుట్టూ తిరగటం యష్మికి పూర్తిగా నెగిటివ్ అయింది. అయితే అది అలా ఉండింటే సరిపోయిండేది. ఒకసారి నిఖిల్తోనే గొడవ పడుతుంది, మళ్ళీ నిఖిల్ అంటే ఇష్టం అంటుంది. నిఖిల్ ఏ తప్పు చేసినా నామినేట్ చేయదు. నన్ను ఏమీ అనలేదు కదా, నిఖిల్ నేను చాలా క్లోజ్, మేమిద్దరము ఎప్పుడో ఆ ఇష్యూను సాల్వ్ చేసుకున్నాము అంటూ యష్మి నిఖిల్ దగ్గర మంచి మార్కులే కొట్టేసినప్పటికీ ఆడియన్స్ మాత్రం ఆ విషయాన్ని అస్సలు ఒప్పుకోలేదు. యష్మి చేసిన డబుల్ స్టాండర్డ్ పనికి యష్మిని ఎలిమినేట్ చేసేశారు అని చెప్పవచ్చు. ఇక మరో ముఖ్యమైన కారణం యష్మి నిఖిల్ వల్ల కొంచెం బ్యాడ్ అయింది అని చెప్పవచ్చు. అది ఇద్దరికీ కూడా బ్యాడ్ అయింది. ముఖ్యంగా నిఖిల్కి తీవ్ర స్థాయిలో ఇంపాక్ట్ అయితే చూపించింది. దీంతో యష్మికి అండగా నిలిచిన నిఖిల్ ఫ్యాన్స్ ఇక యష్మి బిగ్ బాస్ హౌస్లో ఉంటే నిఖిల్కే ప్రమాదం అని భావించి యష్మిని ఎలిమినేట్ చేసి బయటకైతే పంపించారు. సో మొత్తంగా ఎలిమినేషన్పై అంటే యష్మి ఎలిమినేషన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే యష్మి ఎలిమినేషన్కి మీ అభిప్రాయం ప్రకారం ఏ కారణం చోటు చేసుకుంటుంది అని అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.